అన్ని కాలాలలో సకల జనులకు వారి యొక్క జీవన వికాసానికి భగవానుడు గీతామృతంలో అద్భుతంగా మన కర్తవ్యాన్ని నిర్దేశించారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగస్వ కర్మణి అంటూ ఫలంపై దృష్టి లేని పని విధానాన్ని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి స్టీఫెన్ కోవే వరకు ఎవరు మనసును చిత్రికపట్టి ఊరటనిచ్చే ఉపదేశాలు చేసినా అవి శ్రీకృష్ణుడు చెప్పిన వాటికి సాటి లేవు. ఉదాసీనంగా పనిచేయమని భగవానుడు చెప్పడం లేదు. ఉత్సాహంగా శ్రమించు, తుది ఫలితాన్ని మాత్రం తనకు వదిలిపెట్టమంటున్నాడు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకు దక్కే తీరుతుంది. అర్హత లేకపోతే ఎంత తాపత్రయపడ్డా అందే అవకాశమే లేదు. కర్తవ్యాన్ని ఎంత దీక్షతో చేస్తున్నామన్నదే ముఖ్యం. ఫలితం ఏదైనా మహాప్రసాదం అనుకోవడమే ఆనందదాయకం.